అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఎయిమ్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఏపీ ప్రజలకి జరిగినటువంటి ప్రయోజనాలు ఏంటి, గతంలో ఈ పనితీరుకు సంబంధించినటువంటి అనేక వివాదాస్పదమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిమ్స్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఏకంగా దేశ రాష్ట్రపతి ఎయిమ్స్ స్నాతకోత్సవానికి వస్తున్నారు. సో ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. ఎయిమ్స్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులు, ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా మనం చాలా పేర్లు వింటాం. ఢిల్లీలో ఎయిమ్స్ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కానీ, సర్వీసెస్ కానీ. సో అలాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు అడుగుపెట్టింది. ఇప్పుడు స్నాతకోత్సవానికి ప్రిపేర్ అయింది. ఫస్ట్ కాన్వకేషన్. సో ఎలా ఉండొచ్చు, ఏం జరుగుతుంది, ఈ ఫస్ట్ బ్యాచ్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ట్రైనింగ్ కానీ, వీళ్ళకి సంబంధించిన కోర్స్ కంప్లీషన్ కానీ ఏ విధంగా జరిగినాయి అనుకోవచ్చు? అది అద్భుతమైన అవకాశం. రాష్ట్ర విభజన తర్వాత ఎయిమ్స్ ప్రకటించారు మంగళగిరి కేంద్రంగా. తాత్కాలికమైన భవనాలు అప్పుడప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే విజయవాడ కేంద్రంగా మీరన్నట్టు 2018-19 బ్యాచ్ 50 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపుగా 725 మంది ఉన్నారు. 725 మందిలో సగం పైన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. ఒక వరంలాగా మనం భావించవచ్చు. అంటే ఇయర్లీ స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. ఫస్ట్ ఈ బ్యాచ్కి మొదట విడతగా ఎంబీబీఎస్ ఎవరైతే పూర్తి చేసుకున్నారో 49 మందికి పట్టాలు ఇవ్వబోతున్నారు రాష్ట్రపతి. ద్రౌపది ముర్ము గారు హాజరవటం, అక్కడ రిసీవ్ చేసుకోవటం గన్నవరంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుతో పాటు గవర్నర్ గారు కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా వరమే. పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలు ఒక 10 రూపాయల ఫీజుతోనే ఆ లెవెల్లో కార్పొరేట్ వైద్యం అందించడం అంటే మామూలు విషయం. అన్ని సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. అఖిల భారత వైద్య విజ్ఞాన పరిషత్ అంటారు. ఎయిమ్స్ ఏదైనా కానీ, ప్రధానమంత్రి, రాష్ట్రపతులు ఎవరికి ఏదైనా కానీ అంత స్పెషలిస్టులు దేశంలోని మెరిటోరియస్ స్టూడెంట్స్ దాంట్లో ఉంటారు. ఆ డాక్టర్లు ఇప్పటికీ ఢిల్లీ ఎయిమ్స్ అంటే అంత పేరుంది. అంటే రాష్ట్ర విభజనలో భాగంగా మీరు చెప్పినట్టు కేశవ్ గారు, అంటే అప్పుడప్పుడే పురుడు పోసుకున్న ఆంధ్రప్రదేశ్కి మంగళగిరి కేంద్రంగా అక్కడ కేటాయించడం, త్వరితగతినే నిర్మాణాలు పూర్తయి ఓపీటీ ఏర్పాటు చేయటం, అంటే ఒక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రజలే కాకుండా, అన్ని జిల్లాల ప్రజలే కాకుండా 4 రాష్ట్రాల నుంచి కూడా, తమిళనాడు నుంచి కానీ, ఇక్కడ దగ్గర పరిసర ప్రాంతాలు, ఛత్తీస్గఢ్ ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి ఒక మెరుగైన వైద్య దిశగానే ఆంధ్రప్రదేశ్ అడుగు పెడుతుంది. ఏదైనా కానీ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే విద్యా, వైద్యం ముందుండాలి. ఆ దిశగా విద్యా సంస్కరణలు తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కూటమి ప్రత్యేకంగా ఇచ్చేస్తుంది. అదే రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యంగా ఇది పూర్తయ్యి అందుబాటులోకి వచ్చి ఇచ్చేయటం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు పోస్ట్ డాక్టరల్ సర్టిఫికేట్స్ ఒక 4 పూర్తి చేశారు ఈ 49తో పాటు. వాళ్ళందరికీ 4 బంగారు పథకాలు ఇవ్వటం, జాదవ్ గారు కేంద్ర సహాయ మంత్రి రావడంతో పాటుగా ఆరోగ్య శాఖ సంబంధించి సత్యకుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇది అవ్వటం. జేపీ నడ్డా కూడా వస్తారని చెప్పి అనుకున్నారు. అంటే వాళ్ళకున్న ఇది రీత్యా హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి కదండి. కాబట్టి మంగళగిరి కేంద్రంగా ఇది ఎప్పుడు పూర్తవుతుందా అని చెప్పి ఎదురు చూసే ఈ సమయం నుంచి ఒక ఆహ్లాదకర వాతావరణంలో కొండల మధ్య, ఆ పరిసర ప్రాంతాల మధ్య ఈ ఎయిమ్స్ తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక వరంగా మనం భావించాలి. ఇంకోటి, అసలు ఎయిమ్స్కి గత ప్రభుత్వ హయాంలో మంచినీటి సదుపాయం కూడా లేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం ఎలక్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే ఎయిమ్స్ డైరెక్టర్ మాధవానంద్ వెళ్ళి కలిసిన తర్వాత ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకు అంత పెద్ద వ్యవస్థని గత ప్రభుత్వం నిజంగా పట్టించుకోలేదా, లేదా అంత వనరులు సమకూరనటువంటి అంశం కింద దాన్ని పరిగణించుకున్నారా? ఎయిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వనరులు కోరకపోవటం ఏమి ఉండదండి. కేంద్ర ప్రభుత్వ నిధులే. కేంద్ర ప్రభుత్వ నిధులని రాష్ట్రం సరిగ్గా స్పందిస్తే చాలు. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, బేసిక్ నీడ్స్ ఇవి కూడా ఇకపోతే వాళ్ళు మరి ఎట్లా? ఇప్పుడు అందరూ కూడా వైద్యం కార్పొరేట్ వైద్యశాలలోకి వెళ్ళి లక్షల ఫీజు కట్టే పరిస్థితిలో ఉండదు. ఒకటి, దేశం మన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీతో పాటు నగరాలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఎయిమ్స్ ఎలకేట్ చేస్తారు. మరి రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన దానికి వాళ్ళకి బేసిక్ నీడ్స్ మీరు అన్నట్టు మౌలిక సదుపాయాలు కూడా నీరు మిగతా ఇవ్వకపోతే, త్వరితగతిన పర్మిషన్ ఇవ్వకపోతే ఎలా ముందుకెళ్తుంది? మరి తాత్కాలిక భవనాలు విజయవాడలో ఉండే 2014-19 మధ్య జరిగింది. మరి 19 అధికారం వచ్చింది వైసీపీ అన్నప్పుడు. అది త్వరితగతిన ఇది ఇస్తే ఇప్పుడు ఉండేది కాదు కదా. ఇప్పుడు అనుభవం తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మీడియట్గా ఎయిమ్స్ ప్రతినిధులతో కావచ్చు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో పాటు త్వరితగతిన వెళ్ళటం, ఇమీడియట్గా అవన్నీ సాల్వ్ అవ్వటం జరిగింది. ఈరోజు ఒక రకంగా
అంటే ఫ్యూచర్లో ఒక పెద్ద హెల్త్ సిటీ లాగా, ఆ, ఎందుకంటే చాలా ఫోకస్ పెట్టారు కాబట్టి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అక్కడ, నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఇవన్నీ అన్నీ వచ్చేసి వచ్చినాయి, రీసెర్చ్ ల్యాబ్, అలానే లైబ్రరీలు పెద్ద ఎత్తున వచ్చినాయి. సో ఫ్యూచర్లో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ప్రధానంగా హెల్త్ ఎడ్యుకేషన్కి ఒక హబ్గా మారే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది, మెడికల్ హబ్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, అటు వైజాగ్ కేంద్రంగా ఉన్నాయి, ఇటు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి. ఇప్పుడు మంగళగిరి అనేది ఈ రాష్ట్రానికి కాకుండా చుట్టుపక్కల మీరు అన్నట్టు ఛత్తీస్గఢ్, మిగతా బార్డర్ రాష్ట్రాలు కూడా, తెలంగాణ కూడా, ఎందుకంటే ఎయిమ్స్ తెలంగాణలో కన్స్ట్రక్షన్లో ఉంది కానీ ఉంది, బీబీ నగర్లో ఉంది, నగర్లో అంత ఇదిగా ముందుకు వెళ్తల్లా. ఇప్పుడు ఇది త్వరితగతిన పూర్తి అయినట్లే. ఈ విధంగా ఏంటంటే కూటమి కూడా అక్కడ ఉండటం, ఇప్పటి వరకు మీరు 50 మందితో స్టార్ట్ అయింది, ఇప్పుడు 49 మందికి ఎంబీబీఎస్ డిగ్రీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు. మిగతా 4 మీరు ఇందాక చెప్పిన పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ 4 బంగారు పథకాలు. 2020కి వచ్చేసరికి బ్యాచ్ 125 అయింది. ఇప్పుడు 750 మంది దాదాపుగా ఉంటే అండి 725 మంది ఉన్నారు. 725 మందిలో సగానికి పైన ఆంధ్రప్రదేశ్ చెందిన. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి ఎంబీబీఎస్ చేసే మెడికల్ ఎడ్యుకేషన్ కూడా అవకాశాలు పెరిగినట్టే కదా. దాంట్లో వచ్చేసరికి 392 మంది అబ్బాయిలు, 333 మంది అమ్మాయిలు. అంటే ఈక్వల్గా అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా, ఎందుకంటే ఎక్కడో ఢిల్లీ ఎక్కడో వెళ్ళి చదివించాలంటే అంత ఉత్సుకత చూపించకపోవచ్చు. కాబట్టి దగ్గరే మన మంగళగిరిలో ఉండటం వల్ల ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక వరంగా మనం మంగళగిరి ఎయిమ్స్ని భావించాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది మంగళగిరి ఎయిమ్స్ స్టార్ట్ అయినప్పుడు అనేక కష్టాల మధ్య స్టార్ట్ అయింది. గత 5 ఏళ్లలో కూడా ఆ కష్టాలు కొనసాగినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం అవడం, ఫస్ట్ కాన్వకేషన్కి ఎయిమ్స్ ప్రిపేర్ అవడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. రాబోయే రోజుల్లో మెడికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్కి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకి ఒక ప్రధానమైనటువంటి హబ్గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.